నా పేరు మెట్ల వెంకట సత్యనారాయణ. నేను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అదేవిధంగా సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగు జాతి ప్రజలకు ఒక గొప్ప ప్రజాస్వామ్య పరిపాలన వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్నటి వరకు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ట్రోల్ చేసిన మై డియర్ బులుగు బ్యాచ్, ఇప్పుడు మీరు ఏ విధంగా ట్రోల్ చేస్తారో రండి. మీరు 13,000 ఇచ్చి మేము అమ్మ ఓడిచ్చాం, మేము అమ్మ ఓడిచ్చాం, మేము అమ్మ ఓడిచ్చాం అని చెప్పుకున్నారు. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు అమ్మ ఓడిచ్చారు కూటమి ప్రభుత్వం. నిన్నటి వరకు భయంకరంగా మీరు విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా అమరావతి గురించి, అమరావతిలో టీడీపీ ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అని డిబేట్లలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు రాజధానిలో అక్కడ ఉన్న రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం టీడీపీ గవర్నమెంట్లో చేసిందే ఇప్పుడు కూటమిలో జరుగుతుంది. మీరు 5 ఏళ్లలో చెల్ల చెట్లు పెంచారు. ఆ చెల్ల చెట్లు తీయడానికి ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేయడానికి 3 నెలలు పట్టింది. అది మీరు చేసిన గొప్ప అభివృద్ధి. రాజధానిలో ఆడిపోయారు, వైజాగ్ పోయారు, అక్కడ ఋషికొండ గుండు కొట్టించారు, అక్కడ ఒక రాజభవనం కట్టుకున్నారు. ఆడేదో మేము ఎరగదేస్తామని చెప్పారు. ఆడికి పోయిన తర్వాత ఏం జరిగింది? గ్రీన్ మ్యాట్ వేశారు గుండు కొట్టించి. మీకు వైజాగ్ ప్రజలు 5 లక్షల మైనస్తో ఓడించారు. టీడీపీని 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. అది మీరు చేసింది. మీకు జనాలు కూడా బాగానే చేశారు. మీరేదో గొప్ప ఇదిగా చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం లేదు, మీరు ఏదైనా మంచిగా ఉంటే, ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పుకోవాలి, కానీ కొత్త కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.